ఓం గంగణవతే నమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత్యే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమోన్మ శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనోలవాయ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మనే పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ. నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలయిక అంతా కూడా సంభవిస్తుంది. కర్కాటక రాశిలో అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క బుధ శుక్రుల కలయిక అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలయిక అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆకస్మిక ధన లాభం, రాజయోగం సిద్ధించడానికి, ఈ యొక్క అప్పుల బాధలు నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అదృష్టయోగం కలిసి రావాలన్నా, వ్యాపారంలో అధిక లాభాలు గణించడానికన్నా మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, గోమాత సేవ చేయడం, ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు, జపాన్ని ఆచరించుకోవడం, నామస్మరణ చేసుకోవడం, మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం, ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి, అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పశుపక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా శునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం, చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలయిక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. శ్రీమాత్రి నమః. మేషరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా బుధుడు శుక్రుడు కలియిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా నల్లనములంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేసుకోవాలి. శనీశ్వర దోష నివారణత్వం చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి, ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడికాయతోటి దీపాన్ని ఆచరించడం వల్ల అష్టమి నవమి తిథి రోజు, అమావాస్య పౌర్ణమి వేళల్లో అంతా కూడా గురువారం శుక్రవారం శనివారం రోజున ఈ యొక్క దీపారాధన చేయడం, బెల్లాన్ని నివేదన చేయడం, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే కాలభైర స్వామికి అంతా కూడా భస్మాభిషేకాన్ని చేయించుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి, అష్టైశ్వర యోగం సిద్ధించడానికి, శనీశ్వర గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, అదృష్టి యోగం కలిసి వస్తుంది. అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు. కాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టి యోగం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడు శుక్రుడు కలయికంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల మీకు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకి ఈ యొక్క చతుర్థ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క శుక్రుడు చంద్రుడు కలియిక అంతా కూడా యోగకరంగా ఉంటుంది. రాశిలో ప్రవేశం చేసిన చంద్రుడు అంతా కూడా యోగకరంగా ఉంటారు. మీకంతా కూడా ఇక్కడ శుక్రుడు బృహస్పతి ఒక కలియిక అంతా కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున మీకంతా కూడా అదృశ్యయోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. 3 గ్రహాల కలియిక అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా అన్నదానం చేయాలి. భక్తులకంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మనశ్శాంతమైన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క గణపతి ఆరాధనలో భాగంగా ఈ మాసంలో గరికతోటి ఆరాధన చేసుకోవడం,
తామర పూలతో ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శ్రేష్టమైన ఫలితాలు, సకల విఘ్నాల నుంచి నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. క్షిప్రప్రసాదాయ నమో నమ. ఓం గం క్షిప్రప్రసాదాయ నమ. ఓం గం క్షిప్రప్రసాదాయ నమ. ఓం గం క్షిప్రప్రసాదాయ నమ. ఓం గం క్షిప్రప్రసాదాయ నమ. నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గణపతి ఆరాధన చేసుకోవడం వాళ్ళకి అఖండమైన శ్రేష్టమైన ఫలితాలు, పుణ్యమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో, శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో ఎవరైతే కనుక గణపతి ఆరాధన విశేషంగా చేసుకుంటారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, మహాలక్ష్మి దేవి ఆరాధన, మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అష్టైశ్వరి ప్రాప్తి, సర్వ సౌభాగ్యము, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఇంట్లో మంచి ఆనందమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని మీరంతా కూడా మీ యొక్క విధానం ఉంటే కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. మహాలక్ష్మి దేవి ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మి దేవి యొక్క శ్రీ సూక్త విధానంగా తామరపులతోటి యజ్ఞాది క్రతులు, శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం, విశేషమైన ద్రవ్యాలతోటి, తామర గింజలతో కానీ, తామర పూలతో కానీ, తెల్ల ఆవాలతో కానీ ఈ యొక్క యజ్ఞాది క్రతులు ఆచరించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో ఉంటే ఈ అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించండి. శనీశ్వరుడికి, సూర్య భగవానుడికి, శుక్రుడికి, బుధుడికి ప్రధానంగా వ్యాపారకారకుడైన బుధుడికి ప్రీతికరంగా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సదుపయోగిస్తుంది. ప్రధానంగా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా మీకు రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగము, ఆనందమైన జీవితం, పుణ్యప్రాప్తి లభిస్తుంది. మోక్ష జ్ఞాన సిద్ధి లభిస్తుంది. అఖండ పుణ్యయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది. బుధుడు శుక్రుడు కలియిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది. మిథున రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలియిక అంతా కూడా ఉంది. ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. బుద్ధ భగవాన్ తోటి కలిగితో ఉంటున్నారు. ఇక్కడంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతు తోటి సింహరాశితో ఈ యొక్క కలికతో ఉన్నారనమాట. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితో ఉన్నాడు. కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో అంతా కూడా అంగారకుడు సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి అధికమైన లాభాలు, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో, విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున, గణపతి నవరాత్రుల్లో, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీరామ యొక్క నామస్మరణం చేయడం, శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి. అష్టైశ్వర యోగం కలుగుతుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన,
నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు. మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి, అధికమైన పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం, నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, 21 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క 48 ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల, ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు, మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, అధిక లాభాలు గణించడానికి, శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం, ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల, ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామార్చన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి. అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయాన్ని లభించడానికి గోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పులుతోటి తేనెతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత్ర సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మీదేవికి కానీ, గణపతికి కానీ, అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం, శుక్రవారం, మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం, దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.